అందరికీ శుభ శనివారం. ఈరోజు ఏకాశి అంట. ఇక్కడైతే రాగి చెట్టు దగ్గర అయితే పిండి దీపాలు, ఉసిరి దీపాలు పెడితే చాలా మంచిదంట. ఇంకా పాలాభిషేకం అవన్నీ చేస్తున్నారు ఈ అమ్మ వాళ్ళు. చూడండి, నన్ను కూడా చేయించారు. నాకు కూడా ఇలా పూజ చేస్తే మంచిది అని చెప్పారు ఆ అమ్మ వాళ్ళైతే. ఇక్కడైతే అగరబత్తులు అవన్నీ వెలిగిస్తున్నారు. ఒక ఆకు పెట్టేసి దాని మీద నైవేద్యంగా బెల్లం అయితే పెడుతున్నారు. ఇంకా నైవేద్యంగా పెడుతున్నారు. చూడండి, నేను కూడా పెట్టిన. ఇక్కడైతే ఇలా పెడుతున్నారు. మంచిగా ఈ విధంగా అయితే పూజ చేస్తున్నారు. చూడండి, ఇలా పూజ అంతా చేసిన తర్వాత అయితే ఇక్కడ కుంకుమ అవన్నీ అయితే వేసినాము. తర్వాత రాగి చెట్టు చుట్టూ 7 ప్రదక్షిణలు చేసినంట చాలా మంచిదంట. ఇలా ఉసిరి దీపాలు, పిండి దీపాలు పెడితే చాలా మంచిదని చెప్పారు. ఇక్కడైతే పూజ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఇక్కడ అమ్మవారు, గర్భగుడిలో అమ్మవారు. వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సపోర్ట్ మై ఛానల్. మానసాదేవి దగ్గరికి అయితే వెళ్తున్నా. ఇక్కడ మానసాదేవి దగ్గర కూడా దీపాలు వెలిగిస్తున్నారు. ఇక్కడ కూడా పూజ చేస్తున్నారు మంచిగా ఇలా. ఇంకా ఇక్కడ కొబ్బరికాయలు అవైతే కొడుతున్నారు. ఇది పొద్దున్నేనండి ఈ వ్లాగు, మార్నింగే ఈరోజే. ఇంకా ఈ విధంగా అయితే పూజ జరుగుతుంది ఇక్కడ. నేనైతే మా పిల్లల్ని స్కూల్కి డ్రాప్ చేద్దామని వచ్చేసి ఇక్కడికి దేవుడికి అయితే పక్కనే ఉంటాడు. ఈ గుడి అయితే పక్కనే ఉంటుంది. వచ్చినందుకు అమ్మవారి దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది. పూజ కూడా మంచిగా అనిపించింది. ఈ దీపాలు పెట్టడం ఇవన్నీ కూడా చాలా మంచిగా అనిపించింది. ఆ అమ్మవారే నన్ను ఇలా పిలిపించి దీపాలు పెట్టించిందేమో అనిపించింది. మనందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు, దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.